విజయనగర సామ్రాజ్యం. ముందుగా విజయనగర సామ్రాజ్యం అంటే ఏంటో తెలుసుకుందామండి. విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలోని దక్కను పీఠభూమి ప్రాంతంలో ఉంది. ఈ విజయనగర సామ్రాజ్యం భారతదేశ చరిత్రలో అత్యంత విశేష స్థానంను కలిగి ఉంది. తుర్కుష్ల దండయాత్రలకు ఎరైన సనాతన ధర్మము, సంస్కృతి, వేషభాషలు, ఆచారములు కనుమరుగైపో స్థితిలో హిందూ మత సంరక్షణ కొరకు 4 దశాబ్దాలు నిర్విరామంగా పోరాటం చేసిన దేశాభిమానుల చరిత్రయే ఈ విజయనగర సామ్రాజ్య చరిత్ర. ఓకే, విజయనగరం అనగా విజయాల నగరం అని అర్థం. దీనిని పోర్చుగీస్ వారు విస్నగర్ రాజ్యం అని పిలుస్తారు. విజయనగర చక్రవర్తుల కులదైవం వచ్చేసి విరూపాక్ష స్వామి. విజయనగర సామ్రాజ్యం అనేక స్మారక చిహ్నాలతో పాటు సమర్థవంత పరిపాలన, శక్తివంతమైన విదేశీ వాణిజ్యం, నీటిపారుదల, నీటి నిర్వహణ వ్యవస్థ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకురావడం జరుగుతుంది. దక్షిణ భారతదేశ చరిత్రలో హిందూ మత ప్రచారం చేయడం ద్వారా దక్షిణ భారతదేశాన్ని సమైక్యపరిచి ప్రాంతీయతను అధిగమిస్తుంది. 1325-1351 మధ్య పరిపాలించిన ఢిల్లీ సుల్తాను ముహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణ భారతదేశంలో 2 కొత్త రాజ్యాలు ఏర్పడటం జరుగుతుంది. అవి ఒకటి కృష్ణా నదికి ఉత్తరాన ఉన్న బహుమని సామ్రాజ్యం, 2 తుంగభద్రకు దక్షిణ వైపున ఉన్న విజయనగర సామ్రాజ్యం. ఓకే, ముహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణ భారతదేశంలో 2 కొత్త రాజ్యాలు ఏర్పడతాయి. ఒకటి బహుమని సామ్రాజ్యం, రెండవది విజయనగర సామ్రాజ్యం. బహుమని సామ్రాజ్యం వచ్చేసి కృష్ణా నదికి ఉత్తరాన ఉంటుంది మరియు విజయనగర సామ్రాజ్యం వచ్చేసి తుంగభద్రకు దక్షిణ వైపున ఉంటుంది. 1336 సంవత్సరంలో హరిహరరాయలు, బుక్కరాయలు అను 2 అన్నదమ్ములు కర్ణాటకలోని కంపిలి రాజ్యంలో పాలకులు. ముహమ్మద్ బిన్ తుగ్లక్ కంపిలి రాజ్యంపై దండెత్తి హరిహర బుక్కరాయలను బంధించి ఢిల్లీలో బలవంతంగా ఇస్లాం మతాన్ని స్వీకరింపజేయడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ముహమ్మద్ బిన్ తుగ్లక్ హరిహర మరియు బుక్కరాయలను తన సామంతులుగా ఉండమని కంపిలి రాజ్యానికి పంపిస్తాడు. హరిహర బుక్కరాయలు సామంతులుగా పనిచేసిన కొంతకాలం తర్వాత వీరిద్దరు కూడా స్వతంత్ర పోరాటం చేసుకోవాలని తిరిగి హిందూ మతంలోకి చేరడానికి విద్యారణ్య స్వామిని ఆశ్రయించడంతో వీరిరువురిని కూడా హంపీలోని విరూపాక్ష దేవాలయంలో హరిహర బుక్కరాయలను హిందూ మతంలోకి స్వీకరింపజేయడం జరుగుతుంది. క్రీస్తు శకం 1336లో హరిహర బుక్కరాయలు విద్యారణ్య స్వామి ఆశీస్సులతో తుంగభద్ర నది తీరాన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. విద్యారణ్య స్వామి పేరు మీదుగానే విజయనగరం అని పేరు పెట్టడం జరుగుతుంది. 1336 సంవత్సరం నుండి 1680 సంవత్సరం వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలకులు పరిపాలిస్తారు. ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 4 రాజ్యాలు పరిపాలించడం జరుగుతుంది. అవి ఒకటి సంగమ వంశం, 2 సాలువ వంశం, 3వది వచ్చేసి తులువ వంశం మరియు చివరగా అరవీటి వంశం. ఓకే, ఇవి వచ్చేసి ఈ వంశాల యొక్క సంవత్సరాలు. మొదటగా మనం సంగమ వంశం గురించి తెలుసుకుందాం. సంగమ వంశం వచ్చేసి 1336 సంవత్సరం నుండి 1485 సంవత్సరం వరకు పరిపాలించడం జరుగుతుంది. ఓకే, హరిహరరాయలు బుక్కరాయలు యొక్క తండ్రి సంగముడు. ఇతని పేరు మీదుగానే వీళ్ళ వంశానికి సంగమ వంశం అని పేరు రావడం జరుగుతుంది. సంగమ వంశంలో అతి ముఖ్యమైన చక్రవర్తులు వచ్చేసి 1వ హరిహరరాయలు, 1వ బుక్కరాయలు, 2వ హరిహరరాయలు, 1వ దేవరాయలు మరియు 2వ దేవరాయలు. ఇవి వచ్చేసి వీళ్ళ యొక్క సంవత్సరాలు. 1వ హరిహరరాయలు 1336 నుండి 1356 వరకు పరిపాలించడం జరుగుతుంది. 1వ బుక్కరాయలు వచ్చేసి 1356 నుండి 1377 సంవత్సరం వరకు పరిపాలించడం జరుగుతుంది. 1336 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని హరిహర బుక్కరాయలు అనే 2 అన్నదమ్ములు స్థాపించడం జరుగుతుంది. వీరి రాజధాని మొదట అనిగొందె. అనిగొందె తుంగభద్ర నదికి ఉత్తర తీరాన ఒక చిన్న పల్లె. ఈ అనిగొందిని రాజధానిగా చేసుకొని విజయనగర రాజ్య స్థాపన జరుగుతుంది. 1344 సంవత్సరంలో రాజధానిని అనిగొంది నుండి విజయనగరానికి మార్చడం జరుగుతుంది. 1347 సంవత్సరంలో కర్ణాటకలోని గుల్బర్గాలో చక్రవర్తి హసన్ గంగు బహుమనీ రాజ్యాన్ని స్థాపిస్తాడు. హసన్ గంగు పూర్తి పేరు వచ్చేసి అబ్దుల్ ముజాఫర్ అల్లావుద్దీన్ బహుమన్ షా. బహుమనీ సుల్తానులతో నిరంతరం జరిగిన యుద్ధాలలో హరిహరరాయలు విజయం సాధించేవారు.
కృష్ణ, తుంగభద్ర నదులకు మధ్య ఉన్న రాయచూర్ ప్రాంతం కొరకు సంగమవంశులకు, బహుమనీలకు నిరంతరం యుద్ధాలు జరుగుతుండేవి. మొదటగా హరిహర బుక్కరాయలు తుంగభద్ర నది లోయ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. తర్వాత క్రమక్రమంగా కొంకణ తీరం, మలబారు తీరంలను వీరి ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. 1346 కాలానికి చెందిన శృంగేరి శాసనంలో హరిహరుడు 2 సముద్రాల మధ్య భాగానికి రాజు అని, అతని రాజధాని విద్యానగరం అని చెప్పబడటం జరుగుతుంది. హరిహరుడు సుస్థిరమైన పాలనా వ్యవస్థను ఏర్పరుస్తాడు. ఇందువల్ల రాజ్యం సుస్థిరమవుతుంది. హరిహరరాయలు తర్వాత ఇతని సోదరుడు బుక్కరాయలు రాజ్యానికి పాలకుడయ్యాడు. సంగమ వంశంలో బుక్కరాయలు అందరికంటే ముఖ్యునిగా పరిగణించబడతాడు. 1వ బుక్కరాయలు 1356 నుండి 1377 సంవత్సరం వరకు పాలించడం జరుగుతుంది. 1వ బుక్కరాయలు క్రీస్తు శకం 1356 నందు విజయనగర సింహాసనను అధిష్ఠిస్తాడు. విజయనగర స్థాపన కొరకు బహుమనీ సుల్తానులతో జరిగిన యుద్ధములందు తన అన్నగారైన 1వ హరిహరరాయలకు చేదోడు వాదోడుగా ఉండడం జరుగుతుంది. ఇతని కుమారుడు కంపరాయలు అనేక హిందూ క్షేత్రములను మహమ్మదీయుల ఆధీనం నుండి స్వాధీనం చేసుకుంటాడు. బహుమనీ సుల్తాన్ ముహమ్మద్ షా ఓరుగల్లును ముట్టడించి ఓరుగల్లుకు సహాయంగా వచ్చిన విజయనగర చక్రవర్తులను కూడా ఓడించడం జరుగుతుంది. 1366 సంవత్సరంలో ముహమ్మద్ షా అపరాధ రుసుమును చెల్లించమని బుక్కరాయలకు తాకీదు పంపిస్తాడు. దాంతో బుక్కరాయలు ఆగ్రహంతో బహుమనీ రాజ్యం నందున్న ముద్గల్లు కోటను ఆక్రమిస్తారు. తర్వాత బహుమనీ సేనలు మళ్ళీ అదవాని, కౌతల ప్రాంతంలో జరిగిన యుద్ధంలో విజయనగర సైన్యంపై దాడి చేసి ఓడిస్తారు. ఈ 2 రాజ్యాల యుద్ధాల వలన అనేక మంది ప్రజలు నిరాశ్రులై వందల మంది ప్రాణాలు కోల్పోతారు. దాంతో చివరకు బుక్కరాయలు సుల్తానులతో సంధి చేసుకోవడం జరుగుతుంది. 1375 సంవత్సరంలో ముహమ్మద్ షా చనిపోవడంతో అతని కుమారుడు ముజాహిద్ షా సింహాసనాన్ని అధిరోహిస్తాడు. ఈ సమయంలో బుక్కరాయలు కృష్ణానది, తుంగభద్ర నది ప్రాంతాల మధ్య ఉన్న ప్రదేశాన్ని ఆక్రమించడంతో ముజాహిద్ షా విజయనగరంపై దాడి చేస్తాడు. ఈ యుద్ధంలో బహుమనీ సైనికులు విజయనగర సైనికులను ఓడిస్తారు. 2వ హరిహరరాయలు 1377 నుండి 1404 సంవత్సరం వరకు పాలించడం జరుగుతుంది. మొదటి బుక్కరాయలు కుమారుడైన కంపరాయలే ఈ పేరుతో రాజ్యమునకు అధిపతి అయినాడని ఓ అభిప్రాయం ఉంటుంది. రాజాధిరాజ, రాజ పరమేశ్వర వంటి చక్రవర్తికి తగిన బిరుదులు ధరించిన తొలి విజయనగర పాలకుడు 2వ హరిహరరాయలు. 1378 సంవత్సరంలో బహుమనీ సుల్తాను అయిన ముజాహిద్ షా హత్య చేయబడడం జరుగుతుంది. దాంతో 2వ ముహమ్మద్ షా సింహాసనను అధిష్ఠించడం జరుగుతుంది. ఇతను చాలా శాంతిశీలుడు. ఇతని కాలంలో దక్షిణ భారతదేశంలో పరిస్థితులు చాలా గందరగోళంగా ఉండేవి. కొండవీడు రెడ్డి రాజ్యం నందు పెద్ద కోమటి వేమారెడ్డి, కుమారగిరి రెడ్డి, కాటయ్య వేమారెడ్డిల మధ్య తరచూ యుద్ధాలు జరుగుతుండేవి. ఇదే సమయంలో రేచల్ల పద్మనాయకులు బహుమనీ సుల్తానులతో స్నేహం చేసుకుని విజయనగర, కొండవీడు రాజ్యాలను ఆక్రమించాలనే పథకం రూపొందుతారు. కానీ ఇదే సమయంలో 2వ హరిహరరాయలు కొండవీడు రాజ్యం నందున్న శ్రీశైలం ప్రాంతంను ఆక్రమించడం జరుగుతుంది. కానీ కాటయ్య వేమారెడ్డి విజయనగర సేనలను ఎదుర్కొని ఓడిస్తాడు. దాంతో 2వ హరిహరరాయలు కాటయ్య వేమునితో సంధి చేసుకుని అతని కొడుకు కాటయ్యకు తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించడం జరుగుతుంది. 1వ దేవరాయలు 1404 నుండి 1422 సంవత్సరం వరకు పరిపాలించడం జరుగుతుంది. 1వ దేవరాయలు కాలం మొత్తం కూడా యుద్ధాలతో గడిచిపోతుంది. 1404 సంవత్సరంలో 1వ దేవరాయలు రాజ్యాన్ని అధిష్ఠిస్తాడు. రాజమహేంద్రవరం యుద్ధంలో పెదకోమటి వేమారెడ్డిని 1వ దేవరాయలు ఓడించి విజయనగర ప్రాకారాలను పటిష్టపరిచి అనేక బురుజులను నిర్మిస్తాడు. తుంగభద్ర నదికి ఆనకట్ట వేయించి 15 మైళ్ళ కొండ ప్రాంతాన్ని తొలగించి కాలువల ద్వారా విజయనగరానికి నీటి సౌకర్యం కల్పిస్తాడు. తుంగభద్ర నదికి ఆనకట్ట కట్టించిన తొలి పాలకుడిగా 1వ దేవరాయలు పేరు పొందడం జరుగుతుంది. విజయనగర సామ్రాజ్యాన్ని పర్యటించేందుకు 4 విదేశీ రాయబారులు సందర్శిస్తారు. 1420 సంవత్సరంలో మొదటిగా విజయనగర రాజ్యాన్ని సందర్శించిన విదేశీ రాయబారి నికోలే కాంటే. ఇతను
ఇటలీ దేశానికి చెందిన వర్తకుడు. ఇది వచ్చేసి ఒక బిట్ అడగడం జరుగుతుంది. విజయనగర రాజ్యాన్ని సందర్శించిన మొట్టమొదటి విదేశీ రాయబారి ఎవరు? నికోలే కాంటే. ఇతను వచ్చేసి ఇటలీ దేశానికి చెందిన వర్తకుడు. ఓకే. రెండవ దేవరాయలు 1424 సంవత్సరం నుండి 1446 సంవత్సరం వరకు పరిపాలించడం జరుగుతుంది. సంగమ వంశాన్ని పరిపాలించిన రాజులలో అందరికంటే గొప్పవాడు రెండవ దేవరాయలు. ఇతనినే ప్రౌఢ దేవరాయలు అని కూడా పిలుస్తారు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యం చాలా ప్రసిద్ధి చెందింది. 1424 సంవత్సరం నాటికి కొండవీడు రాజ్యం మొత్తం కూడా అంతరించిపోవడం జరుగుతుంది. దాంతో అనేక చిన్న చిన్న సామంత దండనాయకులు స్వతంత్రించి పోతారు. రెండవ దేవరాయలు తీరాంధ్రపైకి దిగ్విజయ యాత్ర చేసి ఒంగోలు మైలార రెడ్డిని ఓడిస్తాడు. పొదలిని ఏలుతున్న తెలుగు రాయలను కూడా ఇతను ఓడించి తమ సామంతులుగా స్వీకరిస్తాడు. 1428 సంవత్సరంలో రెండవ దేవరాయలు తీరాంధ్ర ప్రాంతాలైన కొండవీడు, సింహాచలం వరకు విస్తరించిన రెడ్డి రాజ్యాలను ఆక్రమించి సామంత రాజ్యంగా చేసుకుంటాడు. మరియు రాయలసీమ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగమైపోతుంది. 1443 సంవత్సరంలో రెండవ దేవరాయలు బహుమనీ రాజ్యంపై దండెత్తి ముద్గుళ్ళు, బంకాపూర్, రాయచూళ్లను ఆధీనం చేసుకుంటాడు. మరియు బీజాపూర్, సాగర్లపైకి కూడా తన సైన్యాన్ని పంపించడం జరుగుతుంది. ఈ యుద్ధం 2 నెలలతో పాటు అతి భయంకరంగా జరుగుతుంది. దాంతో ఇరువైపులా చాలా నష్టాలు జరుగుతాయి. చివరికి బహుమని మరియు విజయనగర రాజ్యాలు సంధి కుదుర్చుకుంటాయి. 1443 సంవత్సరంలో విజయనగరాన్ని సందర్శించిన రెండవ విదేశీ రాయబారి అబ్దుల్ రజాక్. ఇతనిని పారసీక రాజు ఖుస్రు పంపించడం జరుగుతుంది. ఈ విజయనగరాన్ని సందర్శించి నగర పాలనను మరియు రాజ్య వైభవాన్ని వర్ణించడం జరుగుతుంది. 1444 సంవత్సరంలో కళింగ అధిపతులైన కపిలేశ్వర గజపతి దండయాత్ర చేయుటకు రాజమహేంద్రవరం వరకు వచ్చాడు. కానీ రెండవ దేవరాయలు మల్లపబడయ చమూపతి సైన్యాన్ని పంపించి ఈ దురాక్రమణను తిప్పికొట్టడం జరుగుతుంది. రెండవ దేవరాయలు శైవ మతాభిమాని అయినప్పటికీ మొట్టమొదటిసారిగా ముస్లిం యోధులను తన సైన్యంలో నియమించుకొని సైనిక గుడారాలలో మసీదులను నిర్మించడం జరుగుతుంది. రెండవ దేవరాయలు తన సైన్యాన్ని పటిష్టం చేసేందుకు మొదటిసారిగా అధిక సంఖ్యలో ముహమ్మదీలను సైన్యంలో చేర్చుకొని అహ్మద్ షా బహుమని, అతని కుమారుడు రెండో అల్లావుద్దీన్ బహుమనీ షాలతో 2 సార్లు యుద్ధం చేసి రెండవ దేవరాయలు పరాజయం పొందుతాడు. దాంతో బహుమనీలకు నష్టపరిహారం చెల్లించి సంధి చేసుకుంటాడు. భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తులలో మొట్టమొదటిసారిగా తుపాకులు, ఫిరంగులను యుద్ధతంత్రంలో ప్రవేశపెట్టిన రాజుగా రెండవ దేవరాయలు నిలుస్తారు. 1444 కాలం నాటికి దక్షిణ భారతదేశం అంతయు విజయనగర సామ్రాజ్య ఆధీనంలోకి వస్తుంది. సింహళం నుండి గుల్బర్గా వరకు మరియు ఓట్ర దేశం నుండి మలబారు తీరం వరకు విజయనగర సామ్రాజ్యం వ్యాపిస్తుంది. రెండవ దేవరాయలకు గజబేంతకార అనే బిరుదు ఉంటుంది. అంటే ఏనుగుల వేటలో నేర్పరి అని అర్థం. రెండవ దేవరాయలు స్వయంగా ఒక కవి. సంస్కృత భాషలో మహానాటక సుధానిధి, రత్నదీపిక అనే 2 కావ్యాలను కూడా రచించడం జరుగుతుంది. ఇక్కడికి సంగమ వంశం అనేది మనకు క్లోజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి సాలువ వంశం. సాలువ వంశం వచ్చేసి 1485 సంవత్సరం నుండి 1505 సంవత్సరం వరకు పాలించడం జరుగుతుంది. సాలువ వంశంలోని చక్రవర్తులు వచ్చేసి సాలువ నరసింహదేవరాయలు, తిమ్మ భూపాలుడు, ఇమ్మడి నరసింహరాయలు. ఇవి వచ్చేసి వీళ్ళు పరిపాలించిన సంవత్సరం. ఓకే. సాలువ నరసింహదేవరాయలు 1485 నుండి 1491 వరకు మరియు ఇమ్మడి నరసింహరాయలు 1491 నుండి 1505 వరకు పాలించడం జరుగుతుంది. క్రీస్తు శకం 1480 సంవత్సరంలో సాలువ నరసింహదేవరాయలు స్వతంత్ర రాజ్యాన్ని స్థాపిస్తాడు. సాలువ నరసింహదేవరాయలు గజపతుల దాడులను తిప్పికొట్టడం మరియు బహుమనీ సుల్తాన్లు కూడా ఓడించడం జరుగుతుంది. 1505 సంవత్సరంలో సాలువ వంశంలో చివరి రాజు అయిన ఇమ్మడి నరసింహరాయలను పెనుగొండ కోటలో బంధించి హత్య చేయించి తురువ వంశ పేరుతో వీర నరసింహరాయలు అధికారంలోకి రావడం జరుగుతుంది. ఓకే అండి. ఇక్కడికి వచ్చేసి సంగమ మరియు సాలువ వంశాలు అంటే పూర్తయిపోయాయి. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేసి మనం తురువ వంశం మరియు అరవీటి వంశం అనేటి
చెప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కానీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని వీడియోస్ నుంచి మన యూఆర్ఐ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.